హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం ట్రెడిషనల్ పద్ధతిలో చేసినటువంటి 100% ఒరిజినల్ ఆర్గానిక్ తాటి బెల్లం గురించి చూడబోతా ఉన్నాం. మన దగ్గర తాటి బెల్లం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు లైవ్లోనే చూస్తూ ఉన్నారు. ఇది 100% ఒరిజినల్ ఆర్గానిక్ తాటి బెల్లం. దీన్ని ఉపయోగించుకోవటం మూలంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా ఆ యొక్క ప్రయోజనాల గురించి చూస్తూ ఉన్నారు. ఈ ఒరిజినల్ తాటి బెల్లాన్ని ఉపయోగించడం ద్వారా ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు మనం పొందుకోగలుగుతాం. ఈ వీడియోలో మనం ఒరిజినల్ తాటి బెల్లాన్ని ఏ విధంగా గుర్తించాలి, దీని యొక్క టేస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దీని యొక్క ప్రైస్ అనేది, దీని రేట్ అనేది ప్రస్తుతం ఎంత ఉంది, అదేవిధంగా ఈ తాటి బెల్లం అనేది భారతదేశ వ్యాప్తంగా ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ ద్వారానే, కేవలం ఆన్లైన్ ద్వారానే ఈ తాటి బెల్లం అనేది మీకు పంపించడం జరిగిద్ది. ఎవరైతే ఈ తాటి బెల్లం కావాలనుకుంటారో అలాంటి వారు స్క్రీన్ మీద ఉన్నటువంటి మన నెంబర్ని వాట్సాప్ ద్వారా సంప్రదించినట్లయితే కొరియర్ ద్వారా మీకు డోర్ డెలివరీ చేయబడిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఒరిజినల్ తాటి బెల్లాన్ని గుర్తించే విధానం గురించి మనం చూసినట్లయితే, గతంలో హైవేస్ పక్కన రోడ్ సైడ్ అంటే తాటి బెల్లం కొన్నప్పుడు అది చాలా హార్డ్గా ఉన్నట్లు, చాలా గట్టిగా ఉన్నట్లు, సుత్తితో కొట్టినా సరే పగలనంత గట్టిగా ఉందని వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. అదే మన ఒరిజినల్ తాటి బెల్లం వచ్చేసరికి చూడటానికి గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే సౌండ్స్ కూడా గట్టిగా ఉన్నట్లు వస్తూ ఉంటాయి, కానీ విరిచేటప్పుడు ఎంత తేలిగ్గా విరిగిద్దో మీరు ఇక్కడ చూడండి. ఇంత మందంలో ఉన్న తాటి బెల్లం కూడా ఎంత తేలిగ్గా విరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంత మందంలో ఉన్న తాటి బెల్లం కూడా చాలా తేలిగ్గా విరిగిద్ది. ఒరిజినల్ తాటి బెల్లం లక్షణాల్లో ఇదొకటిగా మీరు గుర్తించవచ్చు. చూడటానికి చాలా గట్టిగా ఉన్నట్లు ఉండిద్ది. మరొకసారి నేను మీకు లైవ్లోనే చూపిస్తా ఉన్నాను. ఇంత మందంలో ఉన్న తాటి బెల్లం అనేది ఎంత తేలిగ్గా విరుగుతుందో చూడండి. చాలా సింపుల్గా ఇంత మందంలో ఉన్న తాటి బెల్లం కూడా విరిగిద్ది. ఒరిజినల్ తాటి బెల్లం అనేది చూడటానికి ఎంతో గట్టిగా ఉంటుంది, కానీ విరిగేటప్పుడు చాలా తేలిగ్గా విరిగిద్ది. అదేవిధంగా గతంలో వాళ్ళు రోడ్డు పక్కంటే తాటి బెల్లం అని చెప్పి అమ్ముతా ఉన్న బెల్లాన్ని వాళ్ళు కొని వాడినప్పుడు అది చాలా టేస్ట్గా ఉన్నట్లు, ఫ్లేవర్స్ వచ్చినట్లు, మిరియాల ఫ్లేవర్ కావచ్చు, అల్లం ఫ్లేవర్ కావచ్చు, అదేవిధంగా తీపిగా, మనం ఏ విధంగా పంచదార బెల్లం తింటే తీయగా ఉంటుందో రోడ్ సైడ్ అంటే తాటి బెల్లం కూడా చాలా తీపిగా ఉన్నట్లు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. అదే మన ఒరిజినల్ తాటి బెల్లం వచ్చేసరికి తీపితో పాటు వగరుగా ఉండటం, గరుపుగా ఉండటం, ఈ విధమైన టేస్ట్తో కలిగి ఉంటుంది. పూర్తిగా తీపిదనం ఉందంటే అది ఒరిజినల్ తాటి బెల్లం కాదు. మన తాటి బెల్లం వచ్చేసరికి తీపితో పాటు వగరు రావటం, గరుపుగా ఉండటం, ఇలాంటి టేస్ట్ కలిగి ఉంటుంది. అదేవిధంగా ఒరిజినల్ తాటి బెల్లంలో ఏది కలిపినా సరే ఆ తాటి బెల్లం అనేది పాడైపోద్ది. అది మిరియాల ఫ్లేవర్ కావచ్చు, అల్లం ఫ్లేవర్ కావచ్చు, మరికొన్ని రకాల ఫ్లేవర్స్ కలిపారంటే అది ఒరిజినల్ తాటి బెల్లం కాదు. ఇలాంటి మార్పుల ద్వారా మీరు ఒరిజినల్ తాటి బెల్లాన్ని గుర్తించవచ్చు. ఒరిజినల్ తాటి బెల్లంలో ఎలాంటి ఫ్లేవర్స్ అనేవి ఉండవు. మీరు కొన్నటువంటి తాటి బెల్లం ఫ్లేవర్ కలిగి ఉందంటే, అల్లం కావచ్చు, మిరియాలు కావచ్చు, మరికొన్ని రకాల ఫ్లేవర్స్ కలిగి ఉందంటే అది ఒరిజినల్ తాటి బెల్లం కాదని మీరు గుర్తించవచ్చు. అదేవిధంగా దాని యొక్క టేస్ట్ అనేది పూర్తిగా తీపిగా ఉందంటే అది ఒరిజినల్ తాటి బెల్లం కాదని మీరు గుర్తించవచ్చు. అదేవిధంగా చూడటానికి ఎంతో గట్టిగా ఉన్నా సరే విరిచేటప్పుడు తేలిగ్గా విరుగుతుంది. ఇలాంటి మార్పుల ద్వారా మీరు ఒరిజినల్ తాటి బెల్లాన్ని గుర్తించవచ్చు. దీని యొక్క ప్రైజ్ విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే 1 కేజీ వచ్చేసరికి భారతదేశంలో ఏ ప్రాంతానికైనా సరే 1 కేజీ తాటి బెల్లం వచ్చేసరికి 500 చిల్లరగా మీకు డోర్ డెలివరీ చేయబడిద్ది. అదేవిధంగా 5 కిలోలు కావచ్చు, 10 కిలోలు కావచ్చు, ఈ విధంగా 20, 30 కిలోలు, 50 కిలోలు, ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళకి రేట్ అనేది తగ్గించబడిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రెడిషనల్ పద్ధతిలో 100% ఒరిజినల్ ఆర్గానిక్ తాటి బెల్లాన్ని పరిచయం చేస్తూ ఒరిజినల్ తాటి బెల్లాన్ని ఏ విధంగా గుర్తించాలి, దీని యొక్క టేస్ట్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ప్రైస్ అనేది ఎంత ఉంటుంది, ఇలాంటి అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో చూడటం జరిగింది. మరింత సమాచారం కోసం కావచ్చు, ఆర్డర్ చేసుకోవడానికి స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కొరియర్ ద్వారా మీకు డోర్ డెలివరీ చేయబడిద్ది. ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో ఇంతే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.